చూసి నాకు చాలా బాధేసింది సార్. కావాలంటే ఏమండి ఏమండి ఒకసారి ఇలా రండి. ఏమైంది? ఆ పాప గురించి చూసారా టీవీలో? ఇప్పుడు వస్తుంది కదా. పునర్విక పాప అండి. ఆ పాపకి ఒక డిజార్డర్ వచ్చింది. అదే ఎస్ఎంఏ టైప్ 1 ఇప్పుడు అండి. ఎలా? ఆ పాప సిచ్యువేషన్ కూడా బాగాలేదండి. అయ్యో, మరి వైద్యం అందించవచ్చుగా పేరెంట్స్. వైద్యంతో అయ్యేది కాదండి. ఆ ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్లంట. 16 కోట్ల? మన మిడిల్ క్లాస్ వాళ్ళ వల్ల ఏమవుతుంది అది? అవ్వదండి. అందుకే ఒక్క వీడియో చేసి పెడదామండి. వీడియో అయితే నేను చేయలేనే. అదేంటండి అలా అంటారు? ఈ వీడియో చేయడం వల్ల ఎంతో కొంతమందికి చేరుతుంది కదండి. వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారు కదా. చేస్తారు, కరెక్టే. ఆ సోషల్ మీడియాలో చూసావా, చాలా మంది సహాయకులందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఒక్కరైనా డబ్బునోడు సహాయం చేయడం చూసావా? మన మిడిల్ క్లాస్ వాళ్ళు 1000 మంది సహాయం చేస్తే డబ్బున్నోడు 5గురితో సమానం. అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే. మనం కూడా ఈ వీడియో చేస్తే ఎంతో కొంతమందికి చేరుతుంది కదా. సరే, సహాయం చేసిన వాళ్ళు చేస్తారు. మనం సహాయం చేసేది దేనికో కాదండి, ఒక చిన్నారి ప్రాణం కోసం. ఆ ప్రాణం అవసరమైనది ఒక ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు, అక్షరాల 16 కోట్లు. మీరు కూడా మీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేయండి. మీరు సహాయం చేసింది ఆ పసి ప్రాణానికి చేరుతుంది. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా చిన్నారి ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. నేను ఎప్పుడు కూడా మా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎప్పుడు అడగలేదు, కానీ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ప్లీజ్. మీరు షేర్ చేయడం ఆ చిన్నారి ప్రాణాన్ని మీరు అందరూ కాపాడిన వాళ్ళు అవుతారు. మా వంతు సహాయం మేము చేశామండి. మీ వంతు సహాయం కూడా మీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేసి ఆ పసి ప్రాణాన్ని కాపాడతారని మీ అందరిని మరొకసారి కోరుకుంటున్నాం. అలాగే మన 2 తెలుగు ప్రజలందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. గత 15 రోజులుగా పునర్విక కోసం సహాయం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. నిజంగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. అలాగే లోకేష్ అన్న, మీరు పునర్విక ప్రాణాన్ని కాపాడతారని మరొకసారి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై భారత్.